శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి భారీగా రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఇక ఈ సందర్భంగా ఇచ్చాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ నేతృత్వంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ వదిలిన బాణం తిరిగి జగన్ వీపునకే గుచ్చుకుందని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. ప్రజలకు పాదయాత్రలో ముద్దులు పెట్టి తీరా గెలిచాక ప్రజల మీద గుద్దులు గుద్దుతున్నారని విమర్శ చేశారు. ముద్దులు పెడుతున్నాడని దాని మీద కూడా చాలా మోస్తూ అందరూ కూడా ఓట్లేశారు. కానీ ఆ రోజు ముద్దులు పెట్టినటువంటి ఆ నాయకుడు తీరా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా వీపి మీద గుద్దులు గుద్దుతున్నాడని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆయనకు కావాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవి తీరా ఓట్లేసాక ముఖ్యమంత్రి అయిపోయాడు. కుర్చీ ఆయన దగ్గరే ఉంది. 5 సంవత్సరాల వరకు ఎన్నికలు రావు, ఎవరు కదపడానికి లేదు. ఇంకా ప్రజలెందుకు, ప్రజల సమస్యలు ఎందుకు, ఇచ్చినటువంటి హామీలు ఎందుకు, అన్ని కూడా గాలి కొదిలేసి ఈ రోజు ఆయన మాత్రం డబ్బు సంపాదన మీద శ్రద్ధ వహించి ఆ డబ్బు సంపాదించుకుంటున్నాడు. తర్వాత మాత్రం ఏ ఒక్కరికి కూడా ఈ రోజు కలవడానికి లేదు. పరదాలు కట్టుకొని, డోర్లు ముయించుకొని, గ్లాసులు ముయించి కనీసం ఆయన తాలూకా మొహం కూడా కనిపించకుండా ఈ రోజు ముఖ్యమంత్రి తిరుగుతున్నాడంటే ఎంత దొంగచాటుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.